అందరికీ నమస్కారం సార్. వివిధ పోటీ పరీక్షలు రాయబోతున్న రెండు రాష్ట్రాల విద్యార్థులు, రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మార్చిలో భారీ నోటిఫికేషన్ ఇచ్చిన దృష్ట్యా మార్చిలో రాబోతున్న నోటిఫికేషన్లో లక్షల మంది ప్రిపరేషన్లో ఉన్నారు. నువ్వు ఎలా ముందుకెళ్ళాలి? ఈ ప్రిపరేషన్లో ఈసారి ఒక విజేతగా నువ్వు నిలబడగలగాలి. నీ లక్ష్యం నెరవేర్చాలి. ఏదో ఒక జాబ్ తీసుకొని కలిసి నువ్వు వెళ్ళిపోవాలి. ఆ లెవెల్లో నీ ప్రిపరేషన్ ఇక్కడ ఉండాలి సార్. వచ్చేసి ఓకే ఫ్రెండ్స్, మరి ముఖ్యంగా సార్ 2021 సంవత్సరం ఫిబ్రవరి 7 నాడు రాష్ట్రపతి బెంగళూరులో రాజీవ్ గాంధీ హెల్త్ యూనివర్సిటీ వార్షిక వేడుకల్లో పాల్గొన్నారు. 111 మంది గోల్డ్ మెడల్ సాధించిన విద్యార్థులను సన్మానించారు. 111 మందిలో 87 మంది యువతులు ఉన్నారు. ఇక్కడ ఒక రాజీవ్ గాంధీ హెల్త్ యూనివర్సిటీ దాదాపు ఇప్పటికీ 2 లక్షల మంది పైగా ఒక డాక్టర్లు అందించిన యూనివర్సిటీ ఇది. ఎంతో మందికి అండగా నిలబడ్డ యూనివర్సిటీ ఇది. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఈ యూనివర్సిటీ యొక్క వార్షిక వేడుకల్లో పాల్గొని 111 మంది గోల్డ్ మెడల్ అవార్డు సాధిస్తే 87 మంది ఒక ఆడబిడ్డలే. ప్రతి రంగంలో కూడా మహిళా పాత్ర కూడా ప్రధానంగా కనిపిస్తుంది. మహిళా డాక్టర్లను ప్రోత్సహించడానికి లక్ష్యంతో ఈరోజు రాష్ట్రపతి మాట్లాడిన సంఘటన సార్ వచ్చేసింది. అదేవిధంగా సార్ ప్రధానంగా 2021 సంవత్సరం ఫిబ్రవరి 7 నాడు చిత్తూరు జిల్లాలో మదనాపల్లిలో సత్సంగ్ ఫౌండేషన్ను సందర్శించి దేశంలోనే అతిపెద్ద యోగా కేంద్రాన్ని రాష్ట్రపతి ప్రారంభించారు సార్. ఈ ఫౌండేషన్లో ముప్పై పడకల హాస్పిటల్, నిర్మాణంకు
శంకుస్థాపన చేశారు సార్. వచ్చేసి ఇక్కడ సార్ ఈ ఫౌండేషన్ యొక్క వ్యవస్థాపకుడు ముంతాజ్ అలీ సార్. ఎంతో మంది దీనులకు అభాగ్యులకు అండగా నిలబడుతున్న యొక్క ఫౌండేషన్ సత్సంగ్ ఫౌండేషన్. ఈ ఫౌండేషన్ ద్వారా వైద్య సేవలు, విద్యాపరంగా విద్యా సేవలు, యోగా పరంగా యోగా సేవలు అందిస్తూ ప్రజలకు కావలసిన అన్ని రకాల సేవలు అందించడంలో ఈరోజు ఈ ఫౌండేషన్ ముందుకు పోతున్న సంఘటన సార్. ఈ ఫౌండేషన్ నిర్వహించిన పలు కార్యక్రమాలకు ప్రారంభానికి ఈరోజు రాష్ట్రపతి కూడా వచ్చి ప్రారంభించిన సంఘటన సార్. యోగా పితామహుడు పతాంజలి రాసిన నవలే మహాభాష్యం 2015 నుండి జూన్ 21 అంతర్జాతీయ యోగా రోజుగా పిలుచుకుంటున్నాం సార్. మరి ముఖ్యంగా ఈ ప్రపంచంలో తొలి యోగా యూనివర్సిటీ అమెరికా దేశంలో లాస్ ఏంజల్స్ నగరంలో ఈ యోగా యూనివర్సిటీ ఉన్న యొక్క సంఘటన సార్ వచ్చేసి. అదేవిధంగా సార్ దీంతో పాటు ప్రధానంగా ఇలా దేశవ్యాప్తంగా ఆయా ప్రాంతాల్లో ఆయా స్వచ్ఛంద సంస్థలు యోగా కేంద్రాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది సార్. అందులో భాగంగా ఇలా మదనపల్లికి రాష్ట్రపతి వచ్చి దేశంలో అతిపెద్ద యోగా ధాన్యం కేంద్రాన్ని కూడా ప్రారంభించిన సంఘటన సార్. ఒక 2021 ఫిబ్రవరి 7 నాడు అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ ఎయిర్ ఫోర్స్ 1 విమానంలో ప్రయాణించారు. గతంలో ఉపాధ్యక్షుడిగా ఉన్న సందర్భంలో ఉపాధ్యక్షుడు ఉన్న సందర్భంలో 2000 సంవత్సరంలో జో బిడెన్తో కలిసి జో బిడెన్ సార్ ఇక్కడ బిల్ గేట్స్ తో కలిసి దక్షిణాఫ్రికా దేశాన్ని సందర్శించారు సార్. సార్ ఒక విఐపీల భద్రత కోసం విఐపీల కోసం వచ్చేసి ఆధునాతనమైన యొక్క ఎయిర్ ఫోర్స్ 1 విమానం ఇది అమెరికా రూపొందించింది. ఈయన ప్రెసిడెంట్ అయిన తర్వాత ఈరోజే తన సొంత ఇంటి నిర్మాణం ఎలా జరుగుతుంది ఎలా ఉందని చెప్పి తన సొంత ఇంటి నిర్మాణం చూద్దామని వెళ్ళి ఈరోజు ఈ విమానంలో వెళ్ళడం జరిగింది సార్. ఇదే జో బిడెన్ గతంలో సౌత్ ఆఫ్రికాలో అక్కడ ఆ దేశానికి ఆర్థిక సహకారాన్ని అందిస్తున్నప్పుడు
బిల్ గేట్స్తో అంటే బిల్ క్లింటన్తో కలిసి ఇక్కడ బిల్ క్లింటన్ సార్ ఈ బిల్ క్లింటన్తో కలిసి అప్పుడు ఎయిర్ ఫోర్స్ 1 విమానంలో ప్రయాణించారు. మళ్ళీ ఇప్పుడు అధ్యక్ష వదిలించారు. ఈ భారత ప్రభుత్వం కూడా భారతదేశంలో విఐపీల భద్రత కోసం ఇండియా అమెరికా దేశానికి చెందిన బోయింగ్ కంపెనీ నుండి బోయింగ్ 777 పేరుతో 2 విమానాలను కొనుగోలు చేస్తే ఆ 2 విమానాలకి అంటే ఏరో ఇండియా 1 అని కూడా మనం పేరు పెట్టుకున్నాం సార్. ఏరో ఇండియా 1 విమానాలు ఇండియాకు 2 ఉన్నాయి. రాష్ట్రపతి కానీ ప్రధానమంత్రి కానీ వివిధ దేశాల పర్యటన కోసం వెళ్ళినప్పుడు వారి భద్రత కోసమే ఆ విమానాలు రాత్రి నిన్న అంటే 2020లో కొనుగోలు చేసిన సంఘటన సార్ వచ్చేసింది. అదేవిధంగా సార్ 22 సంవత్సరాల నుండి రష్యా దేశాన్ని నియంతృత్వ ధోరణిలో పరిపాలిస్తున్న వ్లాదిమిర్ పుతిన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న నాయకుడు రష్యా ప్రతిపక్ష లీడర్ అలెక్సీ నావల్నీ సార్ 2036 వరకు కూడా వ్లాదిమిర్ పుతిన్ రష్యాకు ప్రెసిడెంట్ గా బాధ్యతలు స్వీకరించబోతున్నాడు. ఆల్రెడీ రష్యా ప్రెసిడెంట్ గా ఉన్నాడు. 2036 వరకు ఈయన రష్యా ప్రెసిడెంట్ గా ఉంటాడు. ఇప్పటికీ 22 ఏళ్ల పాటు రష్యాను ఏలుతున్నాడు. రష్యాలో పాలన పూర్తిగా బస్టుపట్టిపోయింది. ప్రజా వ్యతిరేక ఉద్యమం ప్రజలు ఉద్యమిస్తుంటే ప్రభుత్వం అణచివేస్తుంది ప్రజా ఉద్యమాన్ని. ప్రెసిడెంట్లు ఉన్న వ్లాదిమిర్ పుతిన్ వ్యతిరేకంగా అలెక్సీ నావల్నీ ఉద్యమిస్తుంటే ఇతను జైలులో నిర్బంధించిన సంఘటన. గతంలో ఇతను విదేశాల్లో పర్యటనకి వెళ్ళినప్పుడు ఈయన తాగే టీలో కూడా విషయం కల్పిస్తే అక్కడ కుప్పకూలిపోయారు. తర్వాత ఓకే అయిపోయారు సార్. ఇలాంటి ఎన్నో ప్రయత్నాలు కూడా అలెక్సీ నావల్నీకి వ్యతిరేకంగా రష్యా ప్రయత్నిస్తుంది. ఇలా రష్యా ప్రజా ఉద్యమం తీసుకురావడంలో ఇలా రష్యా ప్రజా ఉద్యమ నాయకుడిగా ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎప్పటికప్పటికీ ప్రజల ముందు ఉంచి ప్రజలకు అండగా నిలబడడంలో తనదైన పాత్ర పోషిస్తుంటే ఇలా రష్యా ఇతని నిర్బంధంగా జైల్లో బంధిస్తే దేశవ్యాప్తంగా ఈయనకు మద్దతుగా లక్షలాది మంది రష్యన్ ప్రజలు కూడా వీధుల్లోకి వచ్చి తొందరగా తను విడుదల చేయమని చెప్పి ఇలా కోరుకుంటున్న సంఘటన సార్. రేపు పోటీ పరీక్షలు అడుగుతాడు సార్. ఈ మధ్యన వార్తలకు వస్తున్న అలెక్సీ నావల్నీ ఈయన ఏ దేశం యొక్క ప్రతిపక్ష నాయకుడు ఈ టైపులు రేపు పోటీ పరీక్షలు అడిగే యొక్క అవకాశం ఉంటుంది సార్ ఇక్కడి నుంచి. అదేవిధంగా సార్ 2021 సంవత్సరం ఫిబ్రవరి 7 నాడు
ప్రధానమంత్రి అస్సాము రాష్ట్రాన్ని పర్యటించి అస్సాం మాలా కార్యక్రమంలో భాగంగా 7,700 కోట్ల రూపాయలతో రోడ్డు రవాణా నిర్మాణంకు శంకుస్థాపన చేశారు సార్. ఇక్కడ విశ్వనాథన్ పేరుతో మెడికల్ కాలేజీ నిర్మాణంకు శంకుస్థాపన త్వరలో గౌహతిలో ఎయిమ్స్ ఇన్స్టిట్యూషన్ నిర్మాణంకు శంకుస్థాపన పైన ప్రకటన సార్. ఒక ఈశాన్య రాష్ట్రంలో అతిపెద్ద రాష్ట్రం వేస్తారంటే ఈశాన్య భారతదేశంలో అస్సాం సార్. ఇక్కడే స్కిల్ యూనివర్సిటీ నిర్మాణం కూడా జరుగుతుంది. ఇక్కడ లాజిస్టిక్ అతిపెద్ద లాజిస్టిక్ పార్క్ నిర్మాణం కూడా జరుగుతుంది. అస్సాం భాష అభివృద్ధి కోసం, అస్సాం ప్రజల కోసం, అస్సాంలో టీ కార్మికుల్ని ఉద్దేశించి కూడా ఇలా మోడీ మాట్లాడడం జరిగింది. 2021-22 బడ్జెట్లో టీ కార్మికుల సంక్షేమం కోసం 1000 కోట్లు కూడా కేటాయించినట్లు మోడీ ప్రకటించారు సార్. త్వరలో అస్సాంలో జరగబోతున్న శాసనసభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని నరేంద్ర మోడీ వివిధ ప్రజా సంక్షేమ కార్యక్రమాలకైనా శ్రీకారం చుట్టిన సంఘటన సార్ వచ్చేసి. మరి ముఖ్యంగా సార్ ఆసియా ఖండంలో ప్రసిద్ధిగాంచిన ఒంటి కొమ్ముతో ఉండే ఖడ్గ మృగం ఒక కజిరంగ నేషనల్ పార్క్ ఉంది కూడా ఇక్కడే సార్. కజిరంగ నేషనల్ పార్క్ కూడా ఇక్కడే ఉన్నది సార్. దీంతో పాటు సార్ ప్రధానంగా వచ్చేసి రేపు పోటీ పరీక్షలు సార్ అస్సాం గురించి అడిగితే అంతెందుకు సార్ ఇవాళ రాజ్యసభ సభ్యుడిగా ఉన్న సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ ఈ రాష్ట్రమే, శర్వానంద్ సోనోవాల్ ఈ రాష్ట్ర సీఎం. 126 అసెంబ్లీ స్థానాలున్నాయి. ఈ మధ్య మరణించిన రాష్ట్ర మాజీ సీఎం తరుణ్ గొగోయ్కి పద్మభూషణ్ అవార్డు కూడా లభించింది సార్. రేపు పోటీ పరీక్షలు అడిగితే సార్ ఒక 2021 సంవత్సరం ఫిబ్రవరి 7 నాడు ఏ రాష్ట్రంలో మాలా కార్యక్రమంలో భాగంగా మౌలిక సదుపాయాల కోసం 7,700 కోట్ల రూపాయలతో శంకుస్థాపన చేశారు. ఇలా రేపు పోటీ పరీక్షలు అడిగే అవకాశం ఉంటుంది సార్.
అదేవిధంగా సార్ వచ్చేసి ఇక్కడ 2021 సంవత్సరం ఫిబ్రవరి 7 నాడు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ త్వరలో 7 కోవిడ్ వ్యాక్సిన్స్ మార్కెట్లోకి తీసుకురానున్నారు సార్. ఇక్కడ సార్ మరి ముఖ్యంగా సార్ ఆల్రెడీ 3 మార్కెట్లో ఉన్నాయి కోవిడ్ వ్యాక్సిన్స్. 4 కోవిడ్ వ్యాక్సిన్స్ ఇవి ట్రయల్ చివరి దశలో ఉన్నవి సార్ వచ్చేసి. మరి ముఖ్యంగా సార్ దీంతో పాటు 13 రాష్ట్రాల్లో 60% మంది పైగా ఆరోగ్య కార్యకర్తలు కూడా కోవిడ్ వ్యాక్సిన్ స్వీకరించారు. ఈ ప్రపంచ దేశాలకి మన లక్ష్యం 100 దేశాలకు కావలసిన కోవిడ్ వ్యాక్సిన్ అందించడమే ప్రధానమైన లక్ష్యంగా ఈ కోవిడ్ వ్యాక్సిన్ ఉత్పత్తి కోసం 35,000 కోట్ల రూపాయలు కూడా బడ్జెట్లో మొన్న కేటాయించిన సంఘటన సార్. ఇప్పటికి ఇండియా 20 దేశాలకు కావలసిన కోవిషీల్డ్ వ్యాక్సిన్ కూడా పంపించాం. చివరికి యూనిసెఫ్ సంస్థ ఆపరేషన్ కోవాక్స్ పేరుతో ఆయా దేశాలకు కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీకి మన సిరమ్ ఇన్స్టిట్యూషన్ రూపొందించిన కోవిషీల్డ్ వ్యాక్సిన్తో కూడా ఒప్పందాన్ని అంగీకరించిన సంఘటన సార్. మనం ఉపయోగించుకుంటూ ఇతర దేశాలకు కావలసిన కోవిడ్ వ్యాక్సిన్ అందించడంలో ఇలా భారత్ ముందుకు పోతున్న సంఘటన సార్. ఇలా ప్రపంచంలో అత్యధికంగా కోవిడ్ మరణాలంటే అమెరికా సార్. ఈ ప్రపంచంలో ఒక కోవిడ్ రహితమైన కంట్రీస్ అంటే న్యూజిలాండ్, దక్షిణ వియత్నాం, తైవాన్. ఈ భారతదేశంలో కేంద్రపాలిత ప్రాంతాల్లో కోవిడ్ రహితమైన కేంద్రపాలిత ప్రాంతం అంటే ఒక కోవిడ్ రహితమైన కేంద్రపాలిత ప్రాంతం అంటే అండమాన్ నికోబార్ దీవులుగా కేంద్ర ఆరోగ్య శాఖ గుర్తించేశారు. ఈ దేశంలో కోవిడ్ వ్యాక్సిన్ సక్రమంగా పంపిణీ కోసం ప్రత్యేక కమిటీ నియమించాం. ఆ కమిటీకి ఆర్ఎస్ శర్మ చైర్మన్. ఇదే ఆర్ఎస్ శర్మ మాజీ ట్రాయ్ చైర్మన్. ఈరోజు ఆయుష్మాన్ ఆరోగ్య కార్యక్రమానికి సిఇఓగా పనిచేస్తున్న సంఘటన సార్. అదేవిధంగా సార్ 2021 ఫిబ్రవరి 7 నాడు యుఎన్ఓకు నూతన ప్రధాన కార్యదర్శి ఎంపిక పైన న్యూయార్క్ నగరంలో భద్రతా మండలి సమావేశం సార్. ఇప్పటి వరకు 9 మంది
యుఎన్ఓకు ప్రధాన కార్యదర్శులుగా పనిచేశారు. ఆసియా ఖండము నుండి ఇద్దరు సార్, ఒక శశి థరూర్ పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం 9వ ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ పోర్చుగల్ మాజీ అధ్యక్షుడు సార్. ఒక ఆంటోనియో గుటెరస్ పోర్చుగల్ కంట్రీ యొక్క మాజీ అధ్యక్షుడు సార్. ఈయన పదవీ కాలం డిసెంబర్లో కంప్లీట్ కాబోతుంది. నెక్స్ట్ ఇయర్ కొత్త వ్యక్తి జనవరి నుండి నూతన పర్సన్ను ప్రధాన కార్యదర్శిగా ఎంపిక చేయాలి. ఈరోజు కసరత్తు ప్రారంభించారు. మళ్ళీ నాకు అవకాశం ఇవ్వండి, మళ్ళీ ఒక 5 ఏళ్ల పాటు నేనే యుఎన్ఓకు ప్రధాన కార్యదర్శిగా ఉంటా, నా ఒక అవకాశాన్ని ఇవ్వండి, నేను పనిచేస్తానని చెప్పి అంటున్నాడు ఆంటోనియో గుటెరస్. యుఎన్ఓ తొలి ప్రధాన కార్యదర్శి ట్రిగ్వెల్లి నార్వే దేశం, ఆసియా ఖండం నుండి యుతాంటు మయన్మార్, బాన్ కి మూన్ దక్షిణ కొరియా దేశం. ఈ ఇద్దరు ఆసియా ఖండం నుండి యుఎన్ఓకు ప్రధాన కార్యదర్శిలో ఎన్నికైన మొట్టమొదటి వ్యక్తులు ఆసియా ఖండం నుండి. 2007లో కోఫీ అన్నాన్ పదవీ కాలం కంప్లీట్. 2007లో బాన్ కి మూన్కు వ్యతిరేకంగా యుఎన్ఓ ప్రధాన కార్యదర్శి పదవికి పోటీ చేసి ఓడిపోయిన వ్యక్తి శశి థరూర్. మరి ముఖ్యంగా సార్, ఈయన కేరళ రాష్ట్రం టుడే లోక్సభ సభ్యుడు, కాంగ్రెస్ పార్టీ నుండి. ఒక ఐక్యరాజ్య సమితి పతాకం నీలి రంగు కలర్లో 2 అలివ్ కొమ్ములతో ఉంది. అలివ్ కొమ్ములు శాంతిని చూపిస్తున్నాయి. ఐక్యరాజ్య సమితిలో ఈ యొక్క ఫ్లాగ్ సార్ మరి వచ్చేసి ఇక్కడ ఎన్ని వృత్తాలు సార్ అంటే 1 2 3 4 5 5 వృత్తాలు, 8 గీతలు సార్ వచ్చేసి ఇక్కడ ఐక్యరాజ్య సమితి యొక్క ఫ్లాగ్ వచ్చేసి. ఏ టైపులో బిట్ అడిగినా కూడా నువ్వు ఒక విజేతగా ముందుకెళ్ళిపోవాలి సార్ పోటీ పరీక్షల్లో. సార్ ఒక 2021 ఫిబ్రవరి 7 నాడు మధ్యప్రదేశ్ సీఎం శివరాజు సింగ్ చౌహాన్ మద్యపానం నిషేధం పైన ప్రకటన చేయడం జరిగింది సార్. ఇలా రాష్ట్ర ప్రభుత్వాలకు అత్యధికంగా ఆదాయం తెచ్చిపెట్టిన మద్యపానం. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు మేము 3 విడతల్లో మద్యపానం అమలు అన్నారు, ఎక్కడ కనిపిస్తలే మనకు. కొన్ని ప్రభుత్వాలు మద్యపానం అమలు అన్నారు అంటే నిషేధం అన్నారు. నిషేధిస్తే ఆదాయం కోల్పోతాం. కానీ
ఇలా వినూత్నమైన కార్యక్రమాల ద్వారా మధ్యప్రదేశ్ ప్రభుత్వం ముందుకు పోతున్నారు సార్. ఈ దేశంలో తొలిసారిగా ఆవుల సంరక్షణ కోసం క్యాబినెట్ ఏర్పాటు చేసిన రాష్ట్రం ఇది. ఒక రీసెంట్లీ మత మార్పిడి బిల్లును కూడా అమలు పరిచిన రాష్ట్రం ఇది. రీసెంట్లీ గోవధ నిషేధాన్ని కూడా అమలు పరిచిన రాష్ట్రం ఇది. ఈరోజు మద్యపాన నిషేధంపై ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక ప్రకటన కూడా చేయడం జరిగింది సార్. ఇలా మధ్యప్రదేశ్ సార్ రాజస్థాన్ తర్వాత దేశంలో విస్తీర్ణంలో రెండో పెద్ద రాష్ట్రం సార్. ఒక మిథైల్ ఐసోసైడ్ భోపాల్ గ్యాస్ లీకేజీ సంఘటన కూడా ఇక్కడే సార్. ఆయా రాష్ట్రాల్లో మద్యపానం అమల్లో ఉన్నప్పటికీ కొన్ని రాష్ట్రాల్లో మాత్రం మళ్ళీ ఈ మద్యపాన నిషేధాన్ని కూడా విరమించుకునే యొక్క సంఘటన సార్. ఈరోజు చాలా ఘోరమైన సంఘటన సార్. టుడే 2021 ఫిబ్రవరి 7 నాడు ఉత్తరాఖండ్ రాష్ట్రంలో చమోలి జిల్లాలో ధౌలి గంగా నది ఆకస్మికంగా విపరీతమైన వరదల వలన మంచు చురియలు విరిగిపోయి 150 మంది పైగా 150 మందికి పైగా గల్లంతు కావడం జరిగింది సార్. ఇక్కడ ఒక ఋషి సాగర్ పవర్ ప్రాజెక్టు పూర్తిగా ధ్వంసం కావడం జరిగింది సార్. ఇక్కడ ఒక ధౌలి గంగ యొక్క నది యొక్క విపరీతమైన యొక్క వరదల వల్ల, ఆకస్మికంగా వచ్చిన యొక్క వరదల వల్ల మొత్తం కూడా మంచు చర్యలు కూలిపోయి అసలు ఋషి యొక్క సాగర్ పవర్ ప్రాజెక్టు పూర్తిగా ధ్వంసమైపోయింది. ఆ వరదలో కొట్టకపోయింది. అందులో పనిచేసే కార్మికులు కూడా పోయారు. మొత్తం 150 మంది పైగా గల్లంతయ్యారు. ఈరోజు ఈ సంఘటనపై ఎన్డీఆర్ఎఫ్ దళాలు, ఎన్డీఆర్ఎఫ్ డైరెక్టర్ జనరల్ ఎస్ఎన్ ప్రధాన్ దగ్గర ఉండి కూడా విధులు నిర్వహిస్తూ ఎప్పటికప్పటికి అలా ఉత్తరాఖండ్ స్టేట్లో ఈ విపరీతమైన వరదల వల్ల ఈ సంఘటనపై కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం ఉండి ఆయా రాష్ట్ర ప్రభుత్వానికి కావాల్సిన సహాయ సహకారాలు అందించడంలో ముందుకు పోతున్న సంఘటన సార్. ఈ సంవత్సరం ఇది ఘోరమైన సంఘటన సార్. ఇండియాలో ఈరోజు ఆల్రెడీ తేరీ ప్రాజెక్టు యొక్క గేట్లు కూడా మూసివేయడం జరిగింది సార్. పక్కనే తేరీ డ్యామ్ ఉంది. అప్పట్లో తేరీ ప్రాజెక్టు వ్యతిరేకంగా ఉద్యమించిన వ్యక్తి సుందర్లాల్ బహుగుణ ఒక చిప్కో ఉద్యమాన్ని నిర్వహించిన యొక్క వ్యక్తి సార్ ఆయన. రేపు జాతి విపత్తు పరంగా ఈ బిట్టి ఇంపార్టెంట్ సార్. లేటెస్ట్ డిజార్టర్ పరంగా రేపు పోటీ పరీక్షలు అడిగే యొక్క
అవకాశం ఉంటుంది సార్. అదేవిధంగా సార్ 2021 ఫిబ్రవరి 7 నాడు అమెరికాలో మరణించిన ప్రముఖ కళాకారుడు క్రిస్టఫర్ ప్లంబర్ 1962లో సౌండ్ ఆఫ్ మ్యూజిక్ విభాగంలో ఆస్కార్ అవార్డు గ్రహీత సార్. ఎన్నో సినీ అవార్డులు కూడా స్వీకరించిన వ్యక్తి సార్ ఇతను. ఒక క్రిస్టఫర్ ప్లంబర్, 85 ఏళ్ల వయసు సార్ ఇతను. అతి పెద్ద వయసులో ఒక ఆస్కార్ అవార్డు అందుకున్న వ్యక్తి సార్ ఇతను. అదేవిధంగా సార్ ఈరోజు మార్నింగ్ సార్ 2021 ఫిబ్రవరి 7 నాడు వెస్టిండీస్లో రోడ్డు ప్రమాదంలో మరణించిన క్రికెటర్ ఎజ్రా మోస్లీ రెండు టెస్ట్ మ్యాచ్లు ఆడి 6 వికెట్లు, 2016లో T20 మ్యాచ్లో పాల్గొన్నారు. 9 వన్డేలు ఆడి 7 వికెట్లను తీసుకున్నారు సార్. వచ్చేసి ఇక్కడ మరి ముఖ్యంగా సార్ దీంతో పాటు వచ్చేసి ఇక్కడ ఈరోజు ఒక రోడ్డు ప్రమాదంలో మరణించిన యొక్క వెస్టిండీస్ యొక్క ప్లేయర్ అంటే ఈయనే సార్, ఎజ్రా మోస్లీ. ఈ ఎజ్రా మోస్లీ సార్ ఒక అప్పట్లో ప్రముఖ వెస్టిండీస్ ప్లేయర్. దీంతో పాటు సార్ వచ్చేసి ఈరోజు రేపు కరెంట్ అఫైర్స్ పరంగా మనకి పోటీ పరీక్షలు అడగబోతున్న యొక్క అంశాలు, ఉత్తరాఖండ్లో దౌలీకంగా ప్రమాదం వల్ల ఆకస్మికంగా వరదల వల్ల 150 మంది గల్లంతు, ఋషి సాగర్ పవర్ ప్రాజెక్టు కొలాప్సు, ఇలా ఈశాన్య భారతదేశంలో అస్సాంలో మోడీ పర్యటనలో భాగంగా మాలా పథకంలో మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల శంకుస్థాపన, ఈరోజు రాష్ట్రపతి కర్ణాటకలో రాజీవ్ గాంధీ హెల్త్ యూనివర్సిటీ వార్షిక వేడుకలు, చిత్తూరు జిల్లాలో మదనపల్లిలో సత్సంగ్ ఫౌండేషన్ నిర్మించిన దేశంలో అతిపెద్ద యోగా కేంద్రం ప్రారంభం. దాంతోపాటు సార్ ఇలా మరణించిన అమెరికా ప్రముఖ ఆస్కార్ అవార్డు గ్రహీత క్రిస్టఫర్ ప్లంబర్, రష్యా ప్రతిపక్ష నాయకుడు అలెక్సీ నావల్నీ, వీళ్ళ గురించి మన ప్రధాని రేపు పోటీ పరీక్షల్లో పలు అంశాలపై ఫోకస్ చేసే అవకాశం ఉంటుంది సార్. అదేవిధంగా సార్ వచ్చేసి
వీటితో పాటు ఈ రోజు నుండి 2021 ఫిబ్రవరి 7 నాడు అమెరికా ఆర్మీ భారత్కు చేరుకున్న సార్. రేపటి నుండి ఫిబ్రవరి 8 నుండి అమెరికా ఇండియా సైనిక దళాలు ఆపరేషన్ యుద్ధ అభ్యాస్ పేరుతో రాజస్థాన్లో జైసల్మేర్లో విన్యాసాలు ప్రారంభం సార్. ఇయర్ స్టార్టింగ్ లో మనం జనవరిలో ఇదే రాజస్థాన్ జోధ్పూర్ లో ఇండో ఫ్రెంచి డిజార్ట్ నైట్ అనే పేరుతో ఎయిర్ ఫోర్స్ విన్యాసాలు నిర్వహించాం. రేపటి నుండి ఆపరేషన్ యుద్ధ అభ్యాస్ పేరుతో ఆర్మీ విన్యాసాలు కూడా స్టార్ట్ కాబోతున్న సంఘటన సార్. ఈ బిట్ ఇంపార్టెంట్ సార్. ముఖ్యంగా వచ్చేసారు ఇక్కడ ఈరోజు ట్విట్టర్ ఇండియా గ్లోబల్ సంస్థకు రాజీనామా ప్రకటించింది. మహిమా కౌల్ ప్రకటించింది సార్. తమిళనాడు రాష్ట్రంలో ఐదవ టైగర్ ప్రాజెక్టు ఏర్పాటు కోసం కేంద్రం ఆమోదించింది సార్. శ్రీవల్లి పుత్తూర్ మేఘా మలై ప్రాంతాల మధ్య సార్ దేశంలో 1952 అటవీ చట్టం ప్రకారం ప్రతి రాష్ట్రంలో 33% అడవులు ఉండాలి. 1972లో 33% అడవులు ఉండాలి సార్. ఇక్కడ 1972లో పులిని జాతీయ జంతువుగా గుర్తించారు సార్. ఇక్కడ ప్రధానంగా 1973లో టైగర్ ప్రాజెక్టు అమల్లోకి వచ్చింది. దేశంలో ప్రస్తుతం 52 పులుల
సంరక్షణ కేంద్రాలు ఉన్నవి సార్. ఇక్కడ సార్ ప్రధానంగా వచ్చేసి ఇక్కడ ఏంటి సార్ అంటే, ఈరోజు తమిళనాడు రాష్ట్రంలో నూతనంగా ఇప్పటికీ తమిళనాడులో 4 టైగర్ ప్రాజెక్టులు ఉన్నాయి. 5వ టైగర్ ప్రాజెక్ట్ ఏర్పాటు కోసం కేంద్రం ఆమోదించింది. ఒక జూలై 29 అంతర్జాతీయ టైగర్స్ డే. మరి దీంతో పాటు ప్రధానంగా వచ్చేసి ఇక్కడ తెలంగాణలో ఉన్న పుల్ల సంరక్షణ కేంద్రాలు, ఆదిలాబాద్ జిల్లాలో కవల్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు జిల్లాలో అమరాబాద్, ఏపీలో నల్లమల అడవులో శ్రీశైలంలో రాజీవ్ టైగర్ సంరక్షణ కేంద్రం సార్. ఇలా ఇండియాలో హైయెస్ట్ టైగర్స్ ఉన్న వన్యమృగ సంరక్షణ కేంద్రం అంటే జిమ్మీ కార్బెట్ నేషనల్ పార్క్. ఈ దేశంలో మొట్టమొదటి వన్యమృగ సంరక్షణ కేంద్రం. ఒక జింకల వేటగాడి పేరు మీద ఏర్పాటు చేసిన సంరక్షణ కేంద్రం ఇది. మనకు రేపు ఏ టైపులో పోటీ పరీక్షలు అడిగినా కూడా ఒక విజేతగా ముందుకెళ్ళాలి సార్. త్వరలో ఎగ్జామ్ ప్లాన్ చేస్తాం, లేట్ అయింది ఈసారి. ఈ మధ్య ఉన్న కరెంట్ అఫైర్స్ మీద ప్రధానంగా మీరు ఫోకస్ చేసుకోండి. ఏ టైపులో అడిగినా కూడా, ఎలా అడిగినా కూడా ఈ పోటీ పరీక్షల్లో కరెంట్ అఫైర్స్ పరంగా నువ్వు విజేతగా ముందుకెళ్ళాలి సార్. మా ప్లాటో మీకు 2 రాష్ట్రాల్లో క్వాలిటీ ఫ్యాకల్టీతో టెట్ డిఎస్సి కానీ, ఎస్ఐ కానిస్టేబుల్ కానీ ఎక్కడనే ఛాలెంజ్ చేస్తున్నాం సార్. గ్రూప్స్ కానీ అన్ని రకాలుగా క్వాలిటీ ఫ్యాకల్టీతో మీకు ఆన్లైన్ క్లాసెస్ మీకు అందిస్తుంది. ఎవ్రీ సండే ఎగ్జామ్ పెట్టేస్తుంది. ప్రతి క్లాసెస్ కూడా మీకు ఉన్నాయి. క్వాలిటీ యాప్ సార్. ఇంత మంచి క్వాలిటీ యాప్ మీకు అందిస్తుంది. మీ ఫ్రెండ్స్ అందరూ తెలియపరచండి. మా ప్లాటో యాప్ను మీరు డౌన్లోడ్ చేసుకోండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అందరూ కూడా తెలియపరచండి సార్ వచ్చేసి మా ప్లాటో యాప్ గురించి. మీరు ఎంత ఆదరిస్తే మేమంతా మేము ముందుకు వస్తుంటాం. క్వాలిటీ టైం సబ్జెక్ట్ అందిస్తుంటాం. ఏదో 1 రోజు 2 రోజులు కాదు, ఎవ్రీ డే సార్ ఇక్కడ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ప్లాటో, థ్యాంక్ యూ.